సో ఎస్ఏపీ హ్యాస్ లాట్ ఆఫ్ డిమాండ్. ఎస్ఏపీ అనే సబ్జెక్ట్ లేదు, ఎస్ఏపీ గురించి చెప్పేవాళ్ళు లేరు. అక్కడ కాపీ పేస్ట్ చేసిన ఒక్క ముక్క కూడా నా మెదడుకి ఎక్కించుకోలేదు. చదువుతూ నీకు ఏది కావాలంటే నేర్చుకో, మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఎస్ఏపీ ఎస్ఎస్సి అది నేర్చుకున్నాం. ఇప్పుడు నువ్వు వేస్ట్ సెలెక్ట్ చేసుకుంటావు అడిగింది. కానీ నేను ఏదైతే ఇంటర్న్షిప్ లో చేసిందో తర్వాత ఈ జాబ్ లో చేసేది కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే ఎస్ఎస్సి ప్లస్ డిఎస్పీ నేర్చుకోండి చాలా చాలా ట్రెండింగ్. ఎస్ఏపీ లెస్ కోడింగ్ జాబ్, యాక్టివ్ సర్టిఫికేషన్ హ్యాస్ ఎ బిగ్గెస్ట్ రోల్. కానీ మోస్ట్లీ ఎస్ఏపీ ఈడబ్ల్యూఎం కి, ఎస్ఏపీ ఫీకోకి అయితే ఈ ఫంక్షన్ మోడల్స్ చాలా డిమాండ్ ఉంది. ఆపర్చునిటీస్ అయితే మన కోసం ఎత్తుకుంటూ రావు. మనం ప్రతి ఒక్కదాన్ని ఆపర్చునిటీ మార్చుకోవాలని. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జర్మ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే, అసలు చాలా మంది అడుగుతున్నారు, అన్న నువ్వు ఎస్ఏపీలోకి వచ్చినావు, అసలు ఎస్ఏపీ నీకు ఏం సంబంధం? సో నీది మెకానికల్ కదా. సో చాలా మంది అడుగుతున్నారు, అండ్ నేను కూడా నా జర్నీ షేర్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు నేను చదివింది మెకానికల్, తర్వాత ప్రొడక్షన్ లాజిస్టిక్స్, తర్వాత ఎస్ఏపీలోకి వచ్చిన, అసలు ఎట్లా వచ్చిన, ఎస్ఏపీ ఎట్లా నేర్చుకున్నా అనేది నేను ఈ షార్ట్ వీడియో చెప్పి ట్రై చేస్తా. ఎస్ఏపీ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి ఆల్ ఓవర్ ద వరల్డ్, అంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో చాలా డిమాండింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లైక్ జర్మనీ అయితే టాప్ ఆల్మోస్ట్ 89% ఆఫ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ ఎస్ఏపీ. అంటే టాప్ అంటే మొత్తం ఫుల్ ఎస్ఏపీ వాడడమా, లేకపోతే చిన్నగా వాళ్ళకు ఇప్పుడు హెచ్ఆర్ మోడల్స్ ఎస్ఏపీ వాడడమా, సో ఏదో రకంగా అయితే ఎస్ఏపీ వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా చూస్తే మెనీ ఆఫ్ ద కంపెనీస్ లైక్ బిగ్ ఎంఎన్సీ కంపెనీస్ అన్ని ఎస్ఏపీ 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 అంటున్న తర్వాత ఒరాకిల్ కూడా ఉంది. సో ఎస్ఏపీ అనేది ఇక్కడ జర్మన్ యూరోప్ అయితే మోస్ట్ స్పెషల్ వన్. సో వేరే ఈఆర్పి సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి, బట్ ఎస్ఏపీ ఇక్కడ, సో ఎస్ఏపీ ఇక్కడ డెవలప్ అయింది, ఇక్కడ దాని హబ్. సో అన్ని కంపెనీస్ ఎస్ఏపీ ఎప్పుడో స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు వాళ్ళు వేరే దానికి షిఫ్ట్ అవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో అందుకే ఆ ఎస్ఏపీ ఉంచుకో, ఈవెన్ తో ఇట్స్ కాస్ట్లీ, అందరూ ఎస్ఏపీనే వాడుతున్నారు ఇంకా. సో ఎస్ఏపీ హ్యాస్ లాట్ ఆఫ్ డిమాండ్, ఇంకా చాలా డిమాండ్ పెరగబోతుంది. అండ్ ఇప్పుడు అంతా ఎస్ ఫర్ హానాకి మైగ్రేట్ అవుతున్నారు. సో ఇంకొక 10 years వరకు అయితే ఇది మైగ్రేషన్ జరుగుతూనే ఉంటది. అంటే అంటే అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొత్త స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మైగ్రేషన్ సో జరుగుతూనే ఉంటది. సో పక్కా ఫ్యూచర్ ఉంటది. ఏదో పడిపోతది, సింక్ ఏదో అని మాత్రం ఎవరన్నా చెప్తే మాత్రం నమ్మకండి. నేను ఇండియాలో బీటెక్ మెకానికల్ చేశా. దాని తర్వాత మాస్టర్స్ కి జర్మనీకి వచ్చా. జర్మనీకి వచ్చిన తర్వాత ప్రొడక్షన్ లాజిస్టిక్స్ చదివిన. అది కి ఎస్ఏపీకి సంబంధం ఉందా అంటే పెద్దగా ఏం సంబంధం లేదు. సో అందులో ప్రొడక్షన్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉండే. లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు ఎస్ఏపీ ఏదో ఒక మోడల్. సో ఎస్ఏపీ ఎంఎంఆ, ఎస్ఏపీ పీపీఆ, ఎస్ఏపీ ఈడబ్ల్యూఎంఆ, ఎస్ఏపీ లేకపోతే డబ్ల్యూఎంఆ, ఎస్ఏపీ ఫీకోనా, లేకపోతే ఎస్ఏపీ ఇంకా క్యూఎంఆ, ఇట్లా ఏదో ఒక మోడల్ లాజిస్టిక్ సంబంధించింది. బట్ మేము చదివినంత డిఫరెంట్ లాజిస్టిక్ సబ్జెక్ట్స్. సో అలా ఎస్ఏపీ అనే సబ్జెక్ట్ లేదు, ఎస్ఏపీ గురించి చెప్పేవాళ్ళు లేరు, ఎస్ఏపీ చేయాలని కూడా మా ప్రొఫెసర్స్ మాకు ఎప్పుడు చెప్పలే. బట్ అరే ఏం చేద్దాం, అసలు మనం ఓన్లీ థియరిటికల్ చదివితే మనకి ఏం వస్తుంది, అసలు ఎట్లా మనకి, అసలు మన దగ్గర ఒక స్కిల్ లేదు, ఒక ఎస్క్యూఎల్ లేదు, ఒక పైథాన్ లేదు, ఒక లాంగ్వేజ్ లేదు, అసలు ఎట్లా వస్తుంది మనకు జాబ్, ఎట్లా వస్తుంది అని నేనే అనలైజ్ చేసుకున్న తర్వాత, అంటే బిఫోర్, అంటే డ్యూరింగ్ ఈ స్టడీస్ అప్పుడు ఎస్ఏపీ ఎస్ ఫర్ హానా కోర్సు ఒక బ్రాడన్బర్గ్ యూనివర్సిటీ ఉంటుంది. అక్కడ 400 euros కడితే జస్ట్ కోర్సు డీటెయిల్స్ ఇస్తారు, లాగిన్స్ ఇస్తారు, ప్లస్ ఒక కేస్ స్టడీ ఉంటుంది అన్ని ఈ ఫంక్షన్ మోడల్స్ మీద. ఈ కేస్ స్టడీ చేసిన, కాకపోతే టు బి హానెస్ట్ చెప్తున్నా, ఆడవాడు ఏం చేస్తారంటే ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో ఈ కోడ్ కొట్టండి, ఇది ఎంటర్ చేయండి అని ఉంటుంది. నేను జస్ట్ అక్కడ కాపీ పేస్ట్ చేసిన, ఒక్క ముక్క కూడా నా మెదడుకి ఎక్కించుకోలేదు. జస్ట్ ఏంటంటే సర్టిఫికేట్ వస్తుంది కదా అని తప్ప పెద్ద మనకి అది అర్థం కూడా కాలేదు అప్పుడు. ఎందుకంటే ఇంత లేదు, ఇంత ఏఐఎల్స్ అయినా లేకపోతే ఇంత ఇన్ఫర్మేషన్ లేకుంటే. సో సరే అని చేసిన తర్వాత సర్టిఫికేట్ వచ్చింది. ఎగ్జామ్ కూడా రాయలేదు, జస్ట్ సర్టిఫికేట్ మాత్రమే వచ్చింది. సో దాని తర్వాత నాకు ఇంటర్న్షిప్స్ అప్లై చేస్తుంటే ఇంటర్న్షిప్ వచ్చింది, ఒక లాజిస్టిక్స్ వచ్చింది. దాని తర్వాత ఇంకో ఇంటర్న్షిప్, అది కూడా లాజిస్టిక్స్ లో వచ్చింది, షేప్ ఫ్లోర్ లో వచ్చింది. కాకపోతే ఇక్కడ ఒక బెస్ట్ థింగ్ ఏం జరిగిందంటే, అంటే బెస్ట్ వరస్ట్, నాకు ఇంటర్న్షిప్ ఇచ్చిన మేనేజర్ అన్ఫార్చునేట్ గా నేను జాయిన్ అయిన 1-2 months కి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యింది అన్నట్టు. సో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సో నాకు ఎవ్వరు లేరు. సో నాకు ఏం చెప్పారంటే హెచ్ఆర్స్, నీకు ఏది కావాలంటే నేర్చుకో, మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా నాకు యాక్సెస్ ఉంటాయి. ఈ డేటా మీద నేను ఏదన్నా రిపోర్టింగ్ చేస్తావా అంటే పవర్ బిఐ చేస్తావా, లేకపోతే ఎస్ఏపీ చేస్తావా, లేకపోతే ఎక్సెల్ చేస్తావా అని అడిగాను. సో ఎక్సెల్ ఐ డోంట్ చూస్, సో పవర్ బిఆర్ ఎస్ఏపీ అనుకున్నా. సో ఎస్ఏపీలో ట్రై చేస్తా అని ఎస్ఏపీ ఎస్ఎస్సి అది నేర్చుకున్నా. అది ఒక యుడెమిలో కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ నేర్చుకొని, ఆ కోర్స్ ఒక 1 week టైం పట్టింది. అది నేర్చుకొని వీళ్ళ డేటాను తీసుకొని నేను నా స్టైల్లో నాకు తెలిసింది, కొంచెం కొంచెం నాకు తెలిసిందంతా ఎస్ఏపీ ఎస్ఎస్సిలో రిపోర్టింగ్ చేసిన. సో రిపోర్టింగ్ చేసిన తర్వాత అది చాలా టైం పట్టిందిలేండి, ఎందుకంటే అర్థం చేసుకొని ఆ స్టైల్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయడానికి. అది ఆల్మోస్ట్ ఇట్ టుక్స్ లైక్ 3 months పట్టలేదు మొత్తం. బట్ ఒక ఫైనల్ ప్రాజెక్ట్ లా క్రియేట్ అయ్యే వరకు 3 months పట్టింది.
బట్ అది ఈజీగానే ఒక 2, 3 వీక్స్ నేర్చుకున్నా. అంటే వితౌట్ ఎనీ కోడింగ్. ఇట్స్ ఓన్లీ లైక్ బటన్స్ లాగా ఉంటాయి. బటన్స్ లేకపోతే విడ్జెట్స్ ఉంటాయి. అవి యాడ్ చేసుకోవడమే ఉంటది. సో, అది మొత్తం ఓవరాల్‌గా నాకైతే ఒక 3, 4 మంత్స్ టైమ్ పట్టిందంతే. దాని తర్వాత కొంచెం కొంచెం కోడింగ్ నేర్చుకున్నా. సో, అది ఎస్ఏపీ, ఎస్ఎస్‌సి నేర్చుకొని దాని తర్వాత థీసిస్ మామూలుగా మళ్ళా ఈ లాజిక్స్ మీదనే ఇండెక్స్ బేస్డ్ ప్రైసింగ్ అని ఒక థీసిస్ చేసిన. అది కూడా చేసిన. బట్ అంత ఫైనల్ రిజల్ట్ రాలేదు. కాకపోతే నా రీసెర్చ్ మాత్రం ఆ కంపెనీకి ఎంతో కొంత యూజ్ అయింది. సో, దాని తర్వాత జాబ్స్ నాకు థీసిస్ చేస్తూనే జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు నాకు ఇంటర్వ్యూ సప్లై చైన్ లాజిస్టిక్స్‌కి దీనికి ఎస్ఏపీ, ఎస్ఎస్‌సికి 2 వీటికి ఇంటర్వ్యూ అయింది. ఒకటే కంపెనీలో. సో, నాకు రెండిటికి ఓకే అన్నారు. అప్పుడు నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు అడిగారు. సో, నేనప్పుడు చాలా ఆలోచించిన. సో, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ తీసుకోవాలా? ఎస్ఏపీ సైడ్ పోవాలా? సప్లై చైన్ మేనేజ్‌మెంట్ తీసుకుంటే ఇక్కడ కూడా బాగానే ఉంటది. యూరోప్‌లో మీకు తెలుసు జర్మనీ ద హబ్ ఫర్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్. ఒకవేళ నేను ఇండియా పోతే నా పరిస్థితి ఏంది? ఇది ఐటీ కాదే సప్లై చైన్ మేనేజ్‌మెంట్ అయితే. సో, ఐటీ సైడ్ నుండి కొంచెం ఏదో కోడింగ్ నేర్చుకుంటే ఇండియాకెళ్ళినా కూడా ఎంత లేదన్నా ఒక 3, 4 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వెళ్తే ఎంత లేదు 20,00,000, 25,00,000 అని సంపాదించుకోవచ్చు అని ఒక థాట్ ప్రాసెస్ ఉండే అప్పుడు. సో, దాంతోటి ఎస్ఏపీ, ఎస్ఎస్‌సి నేను ఇందులో తీసుకుంటా అని ఆహ్, చెప్పినా. ఓకే అన్నారు. సో, జాబ్ స్టార్ట్ చేసిన. కానీ నేనేదైతే ఇంటర్న్‌షిప్‌లో చేసిందో తర్వాత ఈ జాబ్‌లో చేసేది కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే జాబ్‌లో అడ్వాన్స్ ఉంటది. రియల్ టైమ్ ప్రాజెక్ట్. అక్కడ ఏదో వాళ్ళు ఇచ్చిర్రు. నన్ను ఏదో చేసుకో అన్నారు. నేను ఏదో ఒకటి చేసిన. అది నాకు నేను సాటిస్ఫై అయినా. వాళ్ళు కూడా చూసి ఏం రివ్యూ ఇయ్యలే. సో, దాని తర్వాత ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. సో, ఫస్ట్ రిపోర్టింగ్ అందులోనే ఎస్ఏపీ, ఎస్ఎస్‌సిలోనే రిపోర్టింగ్ ఉంటది, ప్లానింగ్ ఉంటది. నేను ఒక రిపోర్టింగ్ చేసిన. ప్లానింగ్ కొన్ని ప్రాజెక్ట్స్ చేశా. ఈ ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ ఇయర్‌లో. బట్ అంత రాదు. ఏదో వాళ్ళు ఇచ్చిన టాస్క్‌ను అక్కడ గూగుల్‌లో అక్కడ ఇక్కడ చూసి చేసిన. సో, అది నా ఎంట్రీ. సో, దాని తర్వాత అరే! నాకెంతో కొంత తెలుస్తుందే. దీని గురించి ఇంకొంచెం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ వీడియోలతో అందరికి చెప్దాం. సో, అట్లా నేను అనుకున్నా. సో, అప్పుడు నేను ఇంకొంచెం డీప్‌గా రీసెర్చ్ చేయడం. అసలు ఏంటి ఎస్ఏపీ అంటే ఏంటి? ఎస్ఏపీలో ఏమేమి ఉంటాయి? ఎస్ఏపీలో అసలు ఎట్లా? అసలు ఎందుకు కంపెనీస్ ఎస్ఏపీ వాడతారు? అని అప్పుడు డీప్ రీసెర్చ్ చేసి నాకు తెలిసింది నేను వీడియో చెప్పడం స్టార్ట్ చేసిన. దాని తర్వాత కొన్ని ఇంటర్‌లింక్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫంక్షన్ మోడల్స్‌కెళ్ళి డాటా వస్తది. సో, ఇప్పుడు ఈ రిపోర్టింగ్ ఎస్ఎస్‌సి రిపోర్టింగ్ చేసేదంతా ఈ బీడబ్ల్యూ హానాకెళ్ళి లేకపోతే ఈ ఫంక్షనల్ మోడల్స్‌కెళ్ళి ఏదో రకంగా డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. ఆ కనెక్టర్స్‌లోకెళ్ళి డాటా రిట్రీవ్ చేసుకొని ఇలా రిపోర్టింగ్ చేస్తాం. సో, కొన్ని రోజులు చేసిన తర్వాత నాకు ఎస్ఎస్‌సిలో ప్రాజెక్ట్స్ లేవు. దాని తర్వాత బీడబ్ల్యూ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సో, అప్పుడు అది నాకు చాలా ఫ్రెష్. నాకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. నీకు ఇది తెలుసా? ఇది తెలుసా? అంటే నాకు ఏం తెలీదు. నాకు అసలు నిజంగా ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ అంటే తెలీదు. ఒక క్యారెక్టరిస్టిక్ అంటే తెలీదు. అందులో ఆ బీడబ్ల్యూలో కీ ఫిగర్స్ ఎక్కడుంటాయో తెలీదు. ఇవన్నీ తెలియక అసలు ఫస్ట్ 1, 2 మంత్స్ అయితే ఎవరైనా అడగాలంటే అరే! ఇది చదివిపోతదేమో అడిగితే అని నేను అదే ఫీల్ అయినా. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్. శ్రీనివాస్ అనలిటిక్స్ ఎం క్లౌడ్ అని ఇదే అనుకుంటా ఛానెల్ పేరు. తన ఛానెల్ చూసే నేను ఇది మొత్తం నేర్చుకున్నా. సో, ఇప్పుడు నేను ఇది ఫ్రీ ప్రమోషన్. నేను చాలా సార్లు చెప్పిన తన గురించి. ఎందుకంటే చాలా బాగా చెప్పిండు తను. మేబీ తను అది కూడా ఇస్తాడనుకుంటా ట్రైనింగ్స్ కూడా. బట్ చాలా చాలా బాగా చెప్పిండు. అదే నాకు చాలా హెల్ప్ అయింది. సో, అది చూసుకుంటూ అక్కడ మా ప్రాజెక్ట్స్ ఇచ్చిన టాస్క్‌లల్ల అవన్నీ చేసుకుంటూ అది నేర్చుకున్నా. అది నేర్చుకున్నప్పుడు దానిలో గూడా ఎప్పుడన్నా ఈ ఈ కమ్యూనిటీ ఎస్ఏపీ కమ్యూనిటీ వ్లాగ్స్ ఉంటాయి. ఈ వ్లాగ్స్ నేర్చుకొని అందులో పెట్టడం, నేను ఆ క్వెషన్స్ పెట్టడం, వాళ్ళ ఆన్సర్స్‌ని తెలుసుకొని ఇక్కడ వర్క్ చేయడం, లేకపోతే ఇంకా యూట్యూబ్ ఛానెల్ చూడడం, లేకపోతే యుడెమీ కోర్స్ చూడడం. సో, ఇలాంటివి చేసి అది నేర్చుకున్నా. దాని తర్వాత ఇది బీడబ్ల్యూ అవుట్‌డేట్ అవుతుందని మళ్ళా డీఎస్‌పీ డాటా స్పియర్ వచ్చింది. ఆ డాటా స్పియర్ గూడా విచ్ ఈస్ వెరీ ఈజీ. మీరు నేర్చుకోవాలంటే ఎస్ఎస్‌సి ప్లస్ డీఎస్‌పీ నేర్చుకోండి. చాలా చాలా ట్రెండింగ్. చాలా ఈజియెస్ట్ థింగ్స్. కొంచెం ఒక టెక్నికల్ థింగ్ అర్థమైతే చాలా ఈజీ. పెద్ద ఎక్కువ రోజులు టైం పట్టదు. సో, దాని తర్వాత డీఎస్‌పీ నేర్చుకున్నా. సో, డీఎస్‌పీ ప్రాజెక్ట్స్ చేసిన. అది ఇంకా డెప్త్ రాలే బట్ చేసిన. సో, ఈ ఎస్ఎస్‌సి మీద ఇప్పుడు బీడబ్ల్యూ మీద ప్రాజెక్ట్స్ చేస్తున్నా. సో, అది ఎవ్రీ డే ఇట్లా కర్వ్ అనేది పెరుగుతూనే ఉంది. అండ్ నేను చాలా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్‌లో తెలుసుకుంటున్నా. లేకపోతే ఈ యుడెమీ కోర్స్ లేకపోతే లింక్డ్ఇన్ లెర్నింగ్ ఎక్కడనో ఒక కాడ ఏదో ఒకటి చూస్తూనే ఉంటా. ఇది చేస్తుంటే ఈ మిగతా మోడల్స్ కూడా అసలు ఏంటి? ఆ మోడల్స్ ఏంటి? అసలు ఎట్లా కనెక్ట్ అయితాయి? అసలు ఏం చేస్తారని తెలుసుకుంటూ వాటి నోట్స్ కలెక్ట్ చేసి, ఆ నోట్స్ అందరికి షేర్ చేయడం. సో, ఇది నా ఎస్ఐపి జర్నీ. సో, ఈ జర్నీలో నాకేమనిపించిందంటే, ఇప్పుడు నేను ఒక 30 ఇయర్స్. సో, ఇంకొక 10 ఇయర్స్ వరకి ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్‌లో 40, 45 కంటే ఎక్కువ ఎవరు జాబ్స్ చేయరు మోస్ట్‌లీ. సో, ఆ 10 ఇయర్స్ వరకి ఈ ఎస్ఏపి అయితే ఎట్టుపోదు. సస్టైన్ మంచిగానే ఉంటది. సో, ఇప్పుడు మిగతా ఐటీ కంప్లీట్‌గా ఫుల్ స్టాక్ పోయిర్రో, లేకపోతే డెవాప్స్ పోయేదానికంటే ఎస్ఏపీ లెస్ కోడింగ్ జాబ్. సమ్‌టైమ్స్ ఈవెన్ ఐ కెన్ సే జీరో కోడింగ్ జాబ్స్. ఒక ఎస్‌క్యూఎల్ వస్తే చాలా చాలా బెస్ట్. సో, ఇందులో దీనికి మంచి డిమాండ్ గూడా ఉంది. అండ్ చాలా మంది నాకు తెలిసిన చాలా మంది వర్క్ చేస్తున్నారు.
అండ్ చాలా మంచి సాలరీస్ తీసుకుంటున్నారు. సో, ఒక రఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జర్మనీలో ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈజీలీ ఒక 80,000 కొట్టొచ్చు. ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే 100,000 పైన కొట్టొచ్చు. సో, ఇంత సాలరీస్ ఉన్నాయి. సో, ఇంతుంది. సో, మనం ఇందులోనే ఉందాం. అంటే సాలరీస్ ఒకటే కాదు. సో, ఓవరాల్ ఒక బిగ్ పిక్చర్ చూసా. సో, ఎటెళ్ళొచ్చు, ఎట్లుంటది అనేది అంతా చూసి అంతా మీకు చాలా వీడియోస్‌లో షేర్ చేశా. సో, అది నా జర్నీ. అండ్ ఇప్పుడు ఎస్ఏపీ నేర్చుకోవాలంటే ఇక్కడ జర్మనీలో నేర్చుకోవాలా? లేకపోతే యూరోప్‌లో నేర్చుకోవాలా? ఇక్కడ నేర్చుకోవాలంటే చాలా కాస్ట్‌లీ. సో, నా సజెషన్ ఏందంటే అమీర్‌పేట్‌కెళ్ళండి. అమీర్‌పేట్ ఆర్ లేకపోతే హైదరాబాద్ ఇంకా వేరే ఎక్కడన్నా కోచింగ్ సెంటర్స్ దగ్గరికి లేదా బెంగుళూరు, లేకపోతే చెన్నై కోచింగ్ సెంటర్‌కెళ్ళి మీరు ఎక్కడ వాళ్ళు ఎస్ఏపీ ఎట్లా చెప్తారు? వాళ్ళు డెమోస్ తీసుకొని, వాళ్ళ డెమోస్ మంచిగున్నాయా? లేవా? సో, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి? అని వాళ్ళనే అడిగి, సో, మీరు ఆ డెమోస్ నచ్చితే మీరు ఎన్రోల్ అయ్యి స్టార్ట్ లెర్నింగ్. సో, మీరెక్కడన్నా కోర్స్ చేసే దగ్గర వాళ్ళే సర్వర్ యాక్సెస్ ఇస్తారు. సో, సర్వర్ యాక్సెస్ మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో, ప్రాక్టీస్ చేసి ఇఫ్ పాసిబుల్ మీరు సపోజ్ ఎస్ఏపీ ఎంఎం చేశారనుకోండి, దాని రియల్ టైమ్ సర్టిఫికేషన్ ఉంటది. ఆ సర్టిఫికేషన్ చేసి మీ రెజ్యూమ్‌లో పెట్టుకుంటే మీకు కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇండియాలో అయినా, జర్మనీలో అయినా ఎక్కడైనా కూడా యాక్టివ్ సర్టిఫికేషన్ హాస్ ఎ బిగ్గెస్ట్ రోల్. సో, అది పక్కా చేయండి. సో, ఇంకా ఇది నా జర్నీ. సో, ఇప్పుడు నేను గూడా ఇంకా చాలా చూస్తా ఉంటా. అసలు ఎట్లా కనెక్ట్ అయితది? ఎట్లా వస్తది? అనేది ఏదో ఒకటి నాకు నేను ఎక్స్‌పర్ట్ అని చెప్పను. బట్ నాకు తెలిసింది ఇంకా తెలుసుకోవాలనుకుంటా. సో, నాకు తెలిసింది ఇంకా తెలుసుకోవాలనుకుంటా ఉంటా. సో, దానివల్ల నేను వీడియోస్ షేర్ చేస్తా ఉన్నా. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సర్వర్ యాక్సెస్ 3000 కడితే ఒక 2 మంత్సో, 3 మంత్సో ఇస్తారు. సో, తీసుకోండి. సో, అసలు ఆ 3000 సరే పోయినాయిరా అనుకోండి. తీసుకొని అసలు ఏముందల్ల? అసలు మనకి ఏం చేయరాకున్నా అసలు ఏముంది? ఎట్లా లాగిన్ అవ్వాలి? సో, అసలు లోపట ఏంది? ఆ ఫంక్షనల్ కీస్ ఏంది? టీ కోడ్స్ ఏంది? ఇవి జస్ట్ సెర్చ్ చేసుకోండి. దీనికి 3000 పెట్టడం వర్త్ అని నేను చెప్తా. సో, దాని తర్వాత మీకది అరే! ఇల్లేముందిరా జుజుబి అనిపిస్తది. సో, అవన్నీ మీకు కొంచెం కొంచెం అర్థమైతుంటే చాలా మంది చాలా యూట్యూబ్ వీడియోస్ చేసిర్రు. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిర్రు. ఒక యూట్యూబ్ ఒక్కటి సరిపోతది మీరు ఫుల్‌గా నేర్చుకోవాలనుకుంటే. అండ్ ఫైనల్ వర్డ్స్ ఏందంటే ఎస్ఏపీకి చాలా చాలా డిమాండ్ ఉంది. సో, జర్మన్‌లో గూడా చాలా చాలా డిమాండ్ ఉంది. అన్ని మాడ్యూల్స్‌కి ఆల్‌మోస్ట్ ఉంది. కానీ మోస్ట్‌లీ ఎస్ఏపీ ఈడబ్ల్యూఎంకి, ఎస్ఏపీ ఫీకోకైతే ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్‌లో చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు నేను చేసేది ఎస్ఏపీ ఎస్ఎస్సి, ఎస్ఏపీ బీడబ్ల్యూ ప్లస్ ఎస్ఏపీ డీఎస్పీ, బీటీపీ. సో, ఇవన్నిటికి చాలా చాలా డిమాండ్ ఉంది. చాలా మంచి సాలరీస్ కూడా ఉన్నాయి. సో, మీరు ఎవరైనా చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక క్వెషన్ ఏందంటే నాన్ ఐటీ వాళ్ళు ఎస్ఐపికి మూవ్ అవ్వచ్చా? మూవ్ అవ్వచ్చు. ఫార్మసీ వాళ్ళు ఎస్ఐపికి మూవ్ అవ్వచ్చా? మూవ్ అవ్వచ్చు. బీకామ్ వాళ్ళు ఎస్ఐపికి మూవ్ అవ్వచ్చా? మూవ్ అవ్వచ్చు. సో, గ్యాప్ ఉన్న వాళ్ళు ఎస్ఐపికి మూవ్ అవ్వచ్చా? మూవ్ అవ్వచ్చు. కాకపోతే మీరు ఈ మూవ్ అవ్వే గ్యాప్‌లో మీరు నేర్చుకుంటారు కదా! ఇది ఏం నేర్చుకున్నారు? ఎట్లా నేర్చుకున్నారు? ఎంత నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, నా సజెషన్ మీరు మూవ్ అవ్వాలనుకుంటే మూవ్ అవ్వండి. అంటే ఒక 2, 3 మంత్స్ టైమ్ స్పెండ్ చేస్తే మీకొచ్చేస్తది. వచ్చేసిన తర్వాత మీరిక్కడ అంటే జాబ్స్ అప్లై చేయండి. వచ్చిందా? లేకపోతే మీ స్ట్రీమ్ ఉండొచ్చు. కాకపోతే మీరు ఏం చేస్తారిక్కడ కొంచెం అమౌంట్ ఆఫ్ మనీ ప్లస్ మీ టైమ్. ఇది మీరు 2 ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇది పాసిబుల్ అయితదా? లేదా? కాల్స్ వస్తలేవు. ఎందుకొస్తలేవు? సో, ఎక్కడ నేను ఈ రెక్టిఫై చేసుకోవాలి. సో, రెజ్యూమ్ అప్డేట్ చేయాలా? రెజ్యూమ్ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మార్చాలా? సో, ఇట్లా మీరు డిఫరెంట్ థింగ్స్ మీరు చూజ్ చేసుకుంటే ఇట్లా డిఫరెంట్ థింగ్స్ మీరు రెక్టిఫై చేసుకుంటే ఇట్స్ ఈజీ. సో, నేనైతే ఆపర్చునిటీస్ అయితే మన కోసం వెతుక్కుంటూ రావు. మనం ప్రతి ఒక్కదాన్ని ఆపర్చునిటీలా మార్చుకోవాలని నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తా. నేను ప్రతిరోజు అదే చేస్తా ఉంటా. సో, నేనే ఏదో ఒక దగ్గరికి పోయి అంటే ఆపర్చునిటీ డిఫరెంట్ థింగ్స్ ఇప్పుడు నాకు జాబ్ ఉంది. నాకు సాలరీ వస్తది. ఇది కాకుండా కూడా నా ఇన్‌స్టాగ్రామ్, నా యూట్యూబ్, నా పర్సనల్ థింగ్స్, నా ఫ్రెండ్స్, నా నెట్వర్కింగ్, నా సర్కిల్‌లో కూడా ఏదో ఒక రోజు కొత్తగుండాలి. సో, అంటే ఏదో ఒక ఆపర్చునిటీ, ఏదో ఒక నెట్వర్కింగ్ పెంచుకోవాలని ఆలోచిస్తా. సో, సేమ్ మీరు కూడా అట్లనే చేస్తే ఇట్స్ నాట్ దట్ హార్డ్. నేను సక్సెస్ అంటే నేనిప్పుడు జర్మనీకొచ్చి మాస్టర్స్ చేసి, స్ట్రగుల్ పడి జాబ్ కొట్టినా అంటే ఎవరైనా కొట్టగలుగుతారు. ఎందుకంటే నేనేం పెద్ద సైంటిస్ట్ గాదు. పెద్ద ఐఐటీ క్యాండిడేట్‌ని గాదు. అంత పెద్ద టాప్ నాచ్ స్కిల్ లేదిక్కడ. సో, నేనేం చెప్తా అంటే ఫైనల్ వర్డ్స్ నేను చేషినా మీరు గూడా చేయగలుగుతారు. అంతే. కొంచెం ఈ ఒకవేళ వేరే స్ట్రీమ్ ఉన్న వాళ్ళు స్విచ్ అవ్వడం కొంచెం కష్టం. అండ్ ఇప్పుడున్న కాంపిటీషన్ ఇంకొంచెం కష్టం. ఇప్పుడు నా అప్పుడంటే కొంచెం ఈజీగానే వచ్చినాయి అనుకుందాం. సో, ఇప్పుడు చాలా చాలా కష్టం. సో, నేను ఒక 4 గంటలు రోజు కష్టపడితే మీరు ఒక 8 గంటలు కష్టపడాలి. పక్కా వస్తది. పక్కా వస్తది. మార్క్ మై వర్డ్స్. మీరు కష్టపడాలి. కష్టపడకుండా గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే మాత్రం ఎవ్వరు హెల్ప్ చేయలేరు. సో, అది మన వీడియో. అది నా ఎస్ఏపీ జర్నీ. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ పక్కా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ పాడ్‌కాస్ట్‌లున్నాయి. చాలా నా వీడియోస్ ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఎవరో ఉత్త టైమ్ పాస్ ఛానెల్ పెడితే ఇట్లా సబ్స్క్రైబ్ కొడతారు. బట్ నేను ఎంతో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అసలు ఎంతో పెట్టినా కూడా చాలా లెస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు.
అండ్ మీకు నా యూట్యూబ్ ఇన్‌కమ్ కూడా రివీల్ చేస్తా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా. సో, మీరు షాక్ అయితారు నేను పెట్టిన వీడియోస్‌కి నాకొచ్చిన ఇన్‌కమ్‌కి. సో, అది ఈరోజు ఫుల్ వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. Thank you for this day I live in. Constant learning to keep me thriving for challenges.